ఏంటి కేసు ఓడిపోయావా? అమ్మా నీ మొహమే చెప్తోంది నువ్వు ఆ కేసు ఓడిపోతావని. జన్మలో మనకు ఆస్తి రాదని నాకు తెలుసు. నాకు మా మామయ్యకి కోర్టులో కేసు నడుస్తుంది, గెలవగానే కోర్టులో ఆస్తి మనదవుతుందని చెప్పగానే మహారాణిని అయిపోతానని నిన్ను కట్టుకున్నాను. అసలు నాది బుద్ధి తక్కువ. కాలేజ్ డేస్ లో నల్లనారాయణ నా వెంట పడితే అతనికి ఆస్తి పాస్తి లేదని చీకొట్టాను. ఇప్పుడు అతను కోర్టు సంపాదించాడు, కానీ నువ్వు ఉన్నది ఊడగొట్టుకున్నావు. చిచ్చి మిడిల్ క్లాస్ బతికైపోయింది. ఏంటో రెచ్చిపోతున్నావు? అసలు నాకు ఈ దరిద్రం పడ్డానికి కారణం నువ్వు. ఆ రోజు మా మామయ్య కూతురునే చేసుకుంటే ఈ పాటికి ఆస్తంతా నాదయ్యేది. కోర్టులు కాదని నీ కొంగు పట్టుకు తిరిగి నిన్ను కట్టుకున్నాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీకదే కరెక్ట్. ముందా పని ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నన్నే కొడతావా? ఆర్డర్ ఆర్డర్. భార్యాభర్తలిద్దరూ కలిసి కాపురం చేయడం కష్టమని భావించి వారే మనస్ఫూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకున్నందున హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 13 ప్రకారం విడాకులు మంజూరు చేయడమైనది. గోళి తింటే కడుపు నిండదు. అన్నం తిను. నేను ఇప్పుడు తిన్ను. ఇక్కడ పెట్టినప్పుడే తినాలి. ఇది నీ బాబు గారు ఇల్లేం కాదు. తినే. మా అమ్మతో చెప్తా. అబ్బో మీ అమ్మ అంటే నా భయమా? ఇదిగా మీ అమ్మ మా అయ్యగారికి 5వ సెటప్ తెలుసా? తినే. మొక్కలంతా కాలిపోలేదు. ఉప్పు ఎక్కువైందని 7 సాంబార్ నా మొఖానికి వేసి కొట్టాడట. కాదురా వీడికి ఒళ్ళు కొవ్వెక్కి. నువ్వెవరు నన్ను కొట్టడానికి? అమ్మని అమ్మ. ఏంట్రా ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు? ఈయన మీ డాడీ. నీకు మొగుడేమో కానీ వాడు నా డాడీ కాదు. పెద్ద చిన్న లేకుండా మాట్లాడతావా? పిల్లరా నేను పిలవను. వాడు నా డాడీ కాదు. వాడు నేను డాడీ అని పిలవను. వాడు డాడీ అనే కాదు, నేను మమ్మీ అని కూడా పిలవను. అసలు నేను మీతోనే ఉండను. త్వరగా కానీ ఆ చివరి టేబుల్ మీద వాటర్ పెట్టు. అలాగే సార్. ఇదిగో ఇక్కడ క్లీన్ చేయి. ఏమండి ఆకలేస్తుందండి, తినడానికి ఏమైనా పెట్టండి. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. కడుపున్న ప్రతి వాడికి ఆకలే, పని లేదు గిని లేదు. రే జాకీ, నీ ఇష్టం వచ్చినంత తిను తాగు. ఆ రౌడీ మస్తాన్ గారు మాత్రం నా హోటల్ జోలికి రాకుండా చూడు. ఆడు నా చేతిలో మటాష్. డబ్బు రెడీయా? ఇదిగో రెడీగా ఉంది. జాకీ లేవరా. జాకీ పెట్టి లేపిన గాడు లేవట్. నన్ను కొట్టించా మగోని రాను. దిగో దిగో. ఎవరు మీరు? పద పద. ఏంటిదంతా? నీతో చిన్న పనుంది. ఏంటది? మొన్న మధ్య పోలీస్ కమిషనర్ అరెస్ట్ చేసిన 3 టెర్రరిస్టులని ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తున్నారు. వాళ్ళు నా కంచి తప్పించి మాకు అప్పచెప్పాలి. నేను అలాంటి పనులు చేయడం మానేశాను. కానీ ఈ పని నువ్వే చేయాలి. చెయ్యనని చెప్తున్నానుగా. నీ ఇల్లులా ప్రేమించే లీలామహల్ పేలిపోతుందన్న చేయవా? నీ థియేటర్లో 100 మంది ప్రాణాలు పోతాయన్న చేయవా? అంటే లీలామహల్లో బాంబు పెట్టాం. నా మాట మీద నమ్మకం లేకపోతే థియేటర్కి ఫోన్ చేయి. థియేటర్ ఫోన్స్ అన్ని మేమే కట్ చేశాం. మీ మేనేజర్ ఫోన్ కూడా నా దగ్గరే ఉంది. ఇప్పటికైనా నమ్ముతావా నా మాట నిజమే? ఎందుకంత ఆవేశపడతావు?
మర్యాదగా నేను చెప్పినట్టు నువ్వు వాళ్ళని విడిపించి మాకు అప్పచెప్పు. నేనే దగ్గరుండి ఆ బాంబు నీ చేత రిమూవ్ చేస్తాను. ఆలోచించే టైం లేదు ప్రభు. సరిగ్గా 1:15కు పేలేలా బాంబు సెట్ చేశాం. పాపం అక్కడ అమాయకులైన ప్రజలు థియేటర్లో కూర్చొని సినిమా ఆనందంగా చూస్తున్నారు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. తెలిసిన నువ్విలా కూర్చొని ఆలోచిస్తుంటే వాళ్ళని కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకొస్తున్నారు? ఇంకో గంటలో. ఆ ముగ్గురిని ఖాన్ దగ్గరికి చేర్చగానే వీడిని లేపేయండి. వాళ్ళ ముగ్గురిని వదిలేండి, లేకపోతే కాల్ చేస్తాను. వదిలేండి, వదిలేండి. దగ్గరికి వస్తే జడ్జి చంపేస్తాను. వద్దు, గన్స్ కింద పడేయండి, పడేయండి. డ్రాప్ ది గన్స్. పడండి, పడండి. కమాన్, కమాన్, చేస్తాం. అవును సార్, అంతా మా కళ్ళు ముందు జరిగిపోయింది సార్. చిన్న చిన్న నేరాలు చేయడం మానేసి మారినట్టు కనిపించాడు. కానీ ఎంతో కష్టపడి పట్టుకున్న టెర్రరిస్టులు ఇప్పుడు తప్పించాడు. నో మోర్ డిస్కషన్స్. వాడు కానీ ఆ టెర్రరిస్టులు కానీ కనిపిస్తే అక్కడికక్కడే కాల్చి పారేయండి. షూట్ ఎట్ సైట్. ప్రభు మళ్ళీ నేరం చేశాడా? కనిపిస్తే కాల్చేమని డాడీ ఆర్డర్స్ ఇచ్చారా? నో. అన్వర్ బాయ్, అన్వర్ బాయ్, మీకోసం మీ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు. జావ్ బాయ్, జావ్. డబ్బు కోసం నేను దాదాగిరి చేసి ఉండొచ్చు, కానీ దేశానికి మాత్రం ద్రోహం చెయ్యనివ్వను. చెప్పు, థియేటర్లో బాంబు ఎక్కడ పెట్టారు? చెప్పు, చెప్పరా. 1:15కి పేలుతాను మాత్రం తెలుసు, ఎక్కడ పెట్టారో నాకు తెలీదు. నన్ను నమ్ము, నన్ను వదిలే ప్లీజ్. మోసం చేసిన ప్రభుగాడు బతికుంటానికి వీల్లేదు. మరి ఆ బాంబు ఎక్కడుందో తెలుసుకోవడం వాడి వల్ల కాదు. కొద్దిసేపట్లో లీలామహల్ బద్దలవ్వటం, వందలాది మంది చనిపోవడం ఖాయం. ఈలోగా ప్రభుగాడి ఖేల్ ఖతం కావాలి. వెళ్ళండి, మన వాళ్ళందరినీ తీసుకెళ్ళండి. వెళ్ళండి. ఏంటి మణి, ఏం జరుగుతుంది? బాంబులేంటి, ప్రాణాలు పోవడం ఏంటి? ఇదంతా దేనికోసం? జిహాదీ సంస్థలిచ్చే డబ్బు కోసం. డబ్బు కోసం 100 మంది అమాయకుల్ని చంపుతావా? నో, వద్దు మణి, వెళ్ళాపే, వెళ్ళు. ఓ, శిక్ష అనుభవించొచ్చావు కదూ. జైలు నీకు బోధి చెట్టు అయినట్టుంది. బుద్ధుడిలా మారిపోయాం. మంచివాడిని పక్కన పెట్టుకొని చెడ్డ పనులు చేయడం చాలా కష్టం. అందుకే ఖేల్ ఖతం భయ్యా. నేను నీకు గురువున్రా.